చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. పేదల సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి పింఛన్ల పంపిణీ. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు కొత్త కార్డుల పంపిణీ లక్ష్యం. సెప్టెంబర్ 15లోగా ఇంటింటికి కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. క్యూఆర్ కోడ్, పోర్టబిలిటీ సౌకర్యాలతో ఆధునిక సాంకేతికలతో కార్డులు. ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం కొనసాగించాలని నిర్ణయం. ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు అంగీకారం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై ఫలప్రదమైన చర్చలు. చైనా పట్ల కేంద్రం మెతక వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం. సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపణ. గల్వాన్ వీరుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని జైరాం రమేష్ విమర్శ. చైనా దూకుడుకు తలొగ్గడం కొత్త భద్రతా విధానం అని ప్రశ్న. బీసీలకు 42% రిజర్వేషన్ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించి బీసీలకు 42% కోటా కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం. టీటీడీ బర్డ్ ట్రస్టుకు 2.93 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ప్రముఖ వాణిజ్య సంస్థ ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్. ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా బర్డ్ ట్రస్టుకు 1.10 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందజేసింది. ఎమ్మెల్సీగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం. కేరళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని యువతకు పిలుపు. బీజేపీ యువత హక్కులను కాలరాస్తోందని తీవ్ర విమర్శలు. ఎమ్మెల్యేగా పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్. తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం నివేదికపై చర్చలో తీవ్ర గందరగోళం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్డీఎస్ఏ కాగ్ రిపోర్టులను కూడా పరిగణలోకి తీసుకున్న సర్కార్.